బఫర్ జోన్లో కాదు, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్నారన్నారు. శాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నామని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలను తీసి అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామన్నారు. చట్ట ప్రకారం చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదనంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్నిటి లేక్స్లో ఎక్కడైతే కట్టారో, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను. నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ ఉంది, రిమోట్ సెన్సింగ్. అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది. 2014 కంటే ముందు, రాష్ట్ర విభజన జరగకముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్నీ సమాచారం తీయని చెప్పారు. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్నీ ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింటిలో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయని చెప్పి. హైడ్రా ఇక నుండి హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే పరమావధిగా మరింత దూకుడు పెంచుతుందనేది ఎన్ కన్వెన్షన్ వ్యవహారంతో స్పష్టమైంది. 3 దశల వారీగా ఆక్రమణల తొలగింపును వ్యూహాత్మకంగా రూపొందించిన హైడ్రా వరుసగా కూల్చివేతలు సాగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఏ శాంతికుమారిల పర్యవేక్షణలో హైడ్రా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేతపై దృష్టి సారించింది. రేవంత్ ప్రభుత్వం దీనికి మరో 3500 మంది ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్లపై నియమించాలని ప్రతిపాదించింది. చెరువుల ఆక్రమణల తొలగింపును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రాకు తన అధికార పరిధిని 2500 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని తాజాగా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం 2000 చదరపు కిలోమీటర్లతో హైడ్రా పరిధి ఉంది. జీవో 311 పరిధిలోని ఫామ్ హౌస్లను కూల్చివేయాలంటే హైడ్రా పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారులపై కేసులు నమోదు చేసి వారిని చట్ట ప్రకారం జైలుకు పంపించాలంటే దీనికోసం ప్రత్యేకంగా 3 హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హైడ్రా ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. జీవో 111 ప్రాంతంలో ఆక్రమణలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేటతో పాటు ఇతర చెరువులు ఏ మేరకు ఆక్రమణల పాలయ్యాయో పరిశీలించేందుకు హైడ్రా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ చిత్రాల సాయం తీసుకుంటుంది. కాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఇదే శాటిలైట్ చిత్రాల ద్వారా గతంలోనూ ఇప్పుడు గుర్తించి కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై కోర్టు నుండి త్వరలోనే వచ్చే తీర్పుతో దీనికి శుభం కార్డు పడే అవకాశముంది.